అనిత కిచెన్. ఫ్రెండ్స్, నేను ఈరోజు చోలే మసాలా కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: పసుపు, ఉప్పు, కారం, పోపు గింజలు, చోలే మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, నానబెట్టిన శనగలు. 5 hours నానబెడితే సరిపోద్ది, లేకపోతే నైట్ అయినా నానబెట్టుకోవచ్చు. కట్ చేసిన ఆనియన్స్, కట్ చేసిన పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా, కరివేపాకు. నానబెట్టుకున్న శనగలు తీసుకొని కుక్కర్లో వేసుకొని ఇందులో ఇంకొంచెం నీళ్ళు పోసుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు శనగలను ఉడకబెట్టాలి. శనగలు ఉడికాయి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు, హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం పసుపు, వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా నేను చేసి పెట్టుకున్నాను టమాటా మిక్సీకి వేసి రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్స్లో వేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను ముందే టమాటాను మిక్సీలో పెట్టుకున్నాను. టమాటా కొంచెం ఉడికాక అందులో సాల్ట్, కారం, చోలే మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 minutes దీన్ని ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసాక ఒకసారి కలిపి
కొంచెం చెప్పు. ఒక 5 మినిట్స్ దీన్ని ఉడికించుకోవాలి. టమాటా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా వచ్చాక నేను కొంచెం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని పోస్తున్నాను. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. చింతపండు నీళ్ళు పోసాను కాబట్టి ఒక 2 మినిట్స్ మళ్ళీ మరగనిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను దీంట్లో శనగలు వేస్తున్నాను. ఒకసారి కలపండి. కలిపాక క్యాప్ పెట్టుకొని దీన్ని ఉడికించాలి. ఫ్రెండ్స్, చోలే మసాలా కర్రీ రెడీ అయింది. ఇది ఉడకడానికి నాకు 4 to 5 మినిట్స్ పట్టింది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేశాక దీన్ని మొత్తం గిన్నెలోకి తీసుకుంటున్నాను. చోలే మసాలా కర్రీ రెడీ.